వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంటెంట్ అండ్ బాక్స్. ఇవాళ మనం అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మన చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ ఇవన్నీ నా దగ్గర ఉంది. చూడండి రైట్. ఇప్పుడైతే మనం కటింగ్ అయితే చేస్తున్నాం. పదండి ఫ్రెండ్స్, ఇదిగోండి మన చికెన్లకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాం. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా ఇవైతే కట్ చేసి అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చికెన్ అయితే ఒకసారి మంచిగా వాష్ చేసుకున్నాం. మనం తీసుకొచ్చిన చికెన్ని, ఇదిగోండి మనం తీసుకొచ్చిన చికెన్, దీన్ని అయితే ఒకసారి మంచిగా వాష్ చేసుకున్నాం. మంచిగా ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి చికెన్ని. దాంట్లో ఉన్న వేస్ట్ అంతా బయటికి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మనం చికెన్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాం. 3-4 టైమ్స్ అయితే మంచిగా వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మ్యాగ్నేషన్ అయితే చేద్దాం. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసేసినాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్ అలాగే అల్లం ముద్ద కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం మిక్స్ అవ్వాలి. ఇట్లా చికెన్ కి ముక్కకి మొత్తం ఆ మసాలా అనేది పట్టుకోవాలన్నమాట. అల్లం, కారం, పసుపు ఇదంతా ముక్కలకు మంచిగా పట్టుకునేలాగా ఇలాగ కలుపుకోవాలి. ఇదిగోండి మనం మొత్తం అయితే కలిపేసుకున్నాం. మొత్తం మనకి మసాలా అంతా ముక్కకైతే పట్టేసుకుంది. ఇప్పుడు దీన్ని అయితే ఒక 10-15 మినిట్స్ అయితే పక్కకైతే పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం చికెన్ కలిపి పెట్టుకుని ఒక 15 మినిట్స్ అయితే అయిపోయింది కదా. దీన్ని అయితే మంచిగా మ్యాగ్నేషన్ అయితే చేసేసుకున్నాం. అయిపోయింది, మ్యాగ్నేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాండీ అయితే పెట్టేసుకొని నూనె అయితే పోసుకుందాం. మనకైతే నూనె అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు డ్రై మసాలా అయితే వేసుకుందాం. డ్రై మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం సాజీరా, అంతే, ఎక్కువ వేసుకోవద్దు ఈ మసాలాలు. డ్రై మసాలా అయితే వేసేసుకున్నా. సో అయితే మంచిగా గలబెట్టుకుందాం. ఓకే, మనకు డ్రై మసాలా అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా బ్రౌన్ కలర్ అయ్యాక ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయి. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మనకైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాం. మంచిగా అయితే కలబెట్టుకోవాలి.
ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుందాం. ఆల్రెడీ మ్యాగ్నేషన్ లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ అయితే వేసుకోవాలి. ఒక 1 minute మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పసుపు అల్లం. మనకి ఫ్రై అయితే గోలిపోయినాయి. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం మ్యాగ్నేషన్ ది. ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి. చికెన్ అయితే వేసేసుకున్నాం పోపులో. ఇప్పుడు మంచిగా ఫ్రై అనివ్వాలి చికెన్ ని. ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా చికెన్ అయితే మంచిగా ఫ్రై అయితే అవుతుంది. ఇప్పుడైతే మంచిగా ఒకసారి కలబెట్టుకుంటున్నా. ఆల్మోస్ట్ మనకి చికెన్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది, 50%. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటాలు అయితే దీనిలో అయితే వేసుకుందాం. అలాగే పుదీనా కూడా ఇప్పుడు వేసుకుంటున్నా. సరే అయితే మంచిగా కలబెట్టుకుంటా. టమాటాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటున్నా. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా టమాటా మగ్గేంత వరకు అయితే ఉడికించుకుందాం, ఒక 5 minutes. చూడండి మనం వేసుకున్న టమాటా అయితే మగ్గిపోయింది మంచిగా. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే పోసుకుందాం. ఇప్పుడు వాటర్ అయితే పోసుకుంటున్నాం కొన్ని. లైట్గా కారం ముందుగా వేసుకున్నాం కదా, అందుకే ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నా. అలాగే కొన్ని పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేసుకుంటున్నా. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాం. చూస్తున్నారు కదా మన చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలాను ధనియాల పొడి అయితే వేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాం. గరం మసాలాను ధనియాల పొడి అయితే వేసేసుకున్నాం. ఒకసారి అయితే మంచిగా కలపెట్టుకుందాం. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుందాం.
కొత్తిమీర అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ నుంచి వేసుకొని దించేసుకుంటే మన వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చికెన్ కర్రీ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే దించేసుకుంటున్నాం. సో ఇదేనండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.